అఘోరీగా తిరుగుతున్న శ్రీనివాస్ గురించి మొదటి భార్య సంచలన నిజాలు బయటపెట్టింది. వాడొక చీటర్ అని, తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని చెప్పింది. వర్షిణిని కూతురిగా చెప్పుకుని తిరిగి ఇప్పుడు భార్య అంటున్నాడంటూ మండిపడింది. తన తాళి కూడా బలవంతంగా తీసుకెళ్లినట్లు చెప్పింది. మొదట తనతో ప్రేమగా ఉన్నట్టు నటించి పెళ్లి చేసుకున్నాడని ఆమె పేర్కొంది. తాను గోమాత ఆశ్రమం పెట్టుకోవాలని అనుకున్నామని, అఘోరీ కూడా దానికి సపోర్ట్ చేయటంతో ఆయన్ని నమ్మినట్లు చెప్పింది. తనలాగా వర్షిణి జీవితం నాశనం కాకూడదని, అతని నుంచి బయటపడాలని కోరింది. తనకు అంగం లేదని, మహిళను అంటూ జనాలను పిచ్చోళ్లను చేసి లొంగదీసుకుంటాడని చెప్పింది. నిజంగా పురుషాంగం ఉన్నవాళ్లు కూడా అంత ప్రేమ చూపించరని చెప్పింది. తన దగ్గర చాలా ఆధారాలున్నాయని, అన్నీ బయట పెడతానని తెలిపింది. తన తాళి కూడా గత నెలలో బలవంతంగా లాక్కెళ్లిపోయాడని, అఘోరీ మెడలో ఉన్న వెండి తాడు తనదేనని ఆమె బయటపెట్టింది. దీంతో అఘోరీ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే అందరూ ఊహించినట్లుగానే లేడీ అఘోరీ శ్రీవర్షిణి మ్యారేజ్ చేసుకున్నారు. అది ఒకసారి కాదు, ఏకంగా 2 సార్లు వివాహం చేసుకున్నారు. మొదటిసారి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో బ్రహ్మ ముహూర్తాన తెల్లవారుజామున 4 గంటలకు వర్షిణి మెడలో అఘోరీ తాళి కట్టింది. రెండోసారి వర్షిణి ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే బంగారం చైనును మెడలో వేసి మ్యారేజ్ చేసుకుంది. ఇది గడిచి చాలా రోజులే అయ్యింది. కానీ ఇప్పుడే విషయం వెలుగులోకి వచ్చింది.